హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రి తెలుగు బ్లాగ్స్ ఇన్ ఎడిన్రా. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే మా పాప హాఫ్ మంత్ బర్త్డే అనమాట. నేను తన కోసం కొన్ని అమెజాన్లో కొన్ని ఐటమ్స్ అయితే పెట్టాను, కొన్ని అంటే ఒక 2-3 ఐటమ్స్. సో అవి ఏంటి అనేది చూపిస్తాను. అండ్ దీంట్లో ఈ వీడియోలో మా పాప హాఫ్ మంత్ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా నేను దీంట్లో పోస్ట్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా. సో ఇప్పుడైతే ఇది అన్ప్యాకింగ్ చేద్దాము. ఇది వీడియో తీయాలని చెప్పేసి నేను అన్ప్యాకింగ్ చేయలేదన్నమాట. సో చూద్దాం అసలు ఎలా వచ్చింది అనేసి. 1 డేలో వచ్చేసింది ప్రోడక్ట్. అందరు గెస్ట్ చేసే ఉంటారు. నేను ఒక థీమ్ అనుకున్నాను. థీమ్ అంటే థీమ్ కాదు, ఒక ఇన్స్టాగ్రామ్లో ఒకటి చూసాను అనమాట. సో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉండాలని చెప్పేసి నేను అలా రావాలి అని అనుకుంటున్నాను. పాపకు బాగా వచ్చిందనమాట. సో ఇది టెడ్డీ పెట్టాను అనమాట హార్వీ తల్లి కోసం. పెద్ద టెడ్డీ. హార్వీ అంత లేదు అసలు. ఇది ఎంత పెద్దగా ఉందో చూడండి. దీంట్లోని కొన్ని ఫొటోస్ తీయాలని చెప్పేసి అసలు చూస్తే చాలా చిన్నగా అనిపించింది. మా ఆయన ఏమో చాలా అంటే రాంగ్ ఆర్డర్ వచ్చిందేమో, చాలా చిన్నగా వచ్చింది అన్నాడు. ఇప్పుడు చూస్తే చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో ఇది. హార్వీ చూస్తే భయపడుతుందా, ఎలా ఉంటుందో తన రియాక్షన్ కూడా నేను దీంట్లో క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాను, ఖచ్చితంగా చూడండి. అండ్ దీంతో పాటు ఇంకొన్ని ఐటమ్స్ పెట్టాను. సో ఈ టెడ్డీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒక మనిషి అంత ఉంది అసలు ఇది. ఈ బెడ్లో ఒక మనిషికి పట్టే స్పేస్ దీనికి పడుతుంది. సో ఇది వచ్చేసి ఇంకొక ఐటమ్ అనమాట. ఇంకొక ఐటమ్ ఏంటంటే ఈ హాఫ్ మంత్ బర్త్డేకి నార్మల్గా బ్యానర్ లాగా ఒకటి పెట్టాను. నాకు బ్లాక్ నచ్చింది, ఎందుకంటే టెడ్డీ కొంచెం వైట్ కలర్లో ఉంది కదా. సో బ్లాక్ పెడితే బాగుంటుంది అనిపించింది. నేను ఇది పెట్టినప్పుడు చూపిస్తాను, ఇలా చూపించినా అర్థం కాదు. బట్ ట్రై చేద్దాం ఒకసారి ఓపెన్ చేసి. అయితే ఈ కవర్ సౌండ్ ఎక్కువ వస్తుంది అనుకుంటా నా వాయిస్ కన్నా. ఓకే, దీన్ని అసలు ట్రై చేశాక చూపిస్తాను. సో ఇప్పుడు చాలా గాలి వస్తుంది ఇక్కడ. అండ్ ఇంకొక ఐటమ్ వచ్చేసి ఇది. సో దీంట్లో ఏంటంటే ఇది కేక్ మీద పెట్టడానికి తీసుకున్నాం. ఇది ఇంకొంచెం దీన్ని చిందరవందరగా చెప్పేస్తున్నాను అనుకుంటే చూపిద్దాం అనేసి. పాప పైన పడుకుంది, ఎప్పుడు లేస్తాను. సో ఇది హాఫ్ వే టు 1 అనమాట. ఇది ఒకటి కేక్ మీద పెట్టడానికని తీసుకున్నాము. సో కేక్ అయితే చాలా బాగుంది. మీరు వీడియోలో చూస్తారు, ఖచ్చితంగా చూడండి. మీకు ఎలా అనిపించింది అనేది చెప్పండి. అండ్ కేక్ ఎవరికైనా ఇక్కడ ఎడిన్బ్రాలో ఉన్న వాళ్ళకి కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో తన నెంబర్ ఇస్తాను. సో మీరు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడు వీటిని అన్నిటి అరేంజ్ చేయాలి. ఇప్పుడు అదో పెద్ద టాస్క్. పాప పైన పడుకుందనమాట. సో తను లేచి అంతలోపు ఇవన్నీ అరేంజ్ చేసుకుంటే తను లేచాక ఈజీగా కేక్ కట్ చేపిద్దామని వెయిట్ చేస్తున్నాము. సో ఇదంతా మనం అనుకున్నట్టు జరగదు, ఎందుకంటే ఆమె లేచిందంటే ఇంకెవరొకరు తనతో పాటు ఉండాలి. బట్ హోప్ఫుల్లీ ఒక 10-15 మినిట్స్లో ఇదంతా ఖతం చేసి మీకు చూపిస్తాను ఎలా ఉంది అనేది. సో బయట చాలా గాలి ఎక్కువగా ఉంది. సో కొంచెం వాయిస్కి అయితే అడ్జస్ట్ అయిపోండి. నాకు ఎందుకంటే అది ఒరిజినల్ వాయిస్ తీయడం ఇష్టం లేదు. సో ఫైనల్గా ఇది వచ్చేసి మా పాప హాఫ్ మంత్ బర్త్డేకి మేము చేసిన చిన్న క్యూట్ డెకరేషన్ అనమాట. సో ఈ వీడియో కూడా నేను ఎక్కువగా తీయలేదు, చాలా తక్కువగా క్యాప్చర్ చేశాను, ఎందుకంటే నాకు అసలు ఎక్కువ గుర్తులేదు. నేను వేరే వాళ్ళకి ఇచ్చి వీడియోని తీయమని చెప్పాను అనమాట. మా రూమ్మేట్స్కి ఇచ్చి వీడియో తీయమని చెప్పాను. సో ఈ డెకరేషన్ ఎలా అనిపించింది అనేది మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ కేక్ ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. డెకరేషన్ చేసి ఆల్ సెట్ టు గో అన్నప్పుడే నేను మాత్రం నా బేబీని రెడీ చేశాను, ఎందుకంటే తను ఆ డ్రెస్తో ఎక్కువసేపు ఉండలేదని నాకు తెలుసు. ఇంకా అందుకని తను ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఫస్ట్ అసలు యాక్చువల్గా వేరే డ్రెస్ అనుకున్నాను, కాకపోతే ఇంకా ఆ డ్రెస్ ఆల్రెడీ వేసాము అని చెప్పేసి ఈ ఫ్రాక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఈ ఫ్రాక్ మేము ఇండియాలో ఒక చిన్న ఫంక్షన్ చేసామని చెప్పాను కదా, ఫంక్షన్ వీడియో నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ప్రతిసారి ఆ వీడియో కన్నా ముందు ఇంకా వేరే వీడియోస్ పెట్టాల్సి వస్తుంది. సో నెక్స్ట్ వీడియో అదే మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తాను. సో దాంట్లో మా ఫ్రెండ్ నాకు గిఫ్ట్ చేసిందనమాట ఆర్వీ పాప కోసం. సో ఇంక అందుకని ఈ డ్రెస్ మాకు చాలా బాగా అనిపించింది. ఇంతగా రెడీ అయినప్పుడు కొంచెం ఫోటో సెక్షన్ అయితే ఉండాలి కదా. సో ఇవన్నీ చాలా క్యూట్ మెమోరీస్ అనమాట. ఇంకా అందుకని మా ఆర్వీ చూడండి అసలు ఎట్టు చూడాలో అర్థం కావట్లేదు. ఒకరేమో వీడియో, ఒకరేమో కెమెరా, ఒకరేమో ఫొటోస్ తీస్తున్నారు. సో ఇంకా తనకి ఇటు సైడ్ చూడమంటే ఇటు, అటు సైడ్ చూడమంటే అటు చూస్తుంది అనమాట. మా మమ్మీ ఎలా అయినా వదిలిపెట్టేది, కొన్ని ఫొటోస్ దిగే వరకు అనుకుంటుందేమో మనసులో, బట్ చాలా వరకు అయితే కోఆపరేట్ చేసింది. స్టార్టింగ్లో బాగా ఏడ్చింది, కొంచెం క్రాంకీగా ఉండే, కానీ తర్వాత సెటిల్ డౌన్ అయిపోయింది. సో వీళ్ళందరినీ చూసి అసలు మా ఆర్వీకి అర్థం కాలేదు అనుకుంటా, అసలు ఏం చేస్తున్నారు నన్ను అనుకుంటుంది. ఒక చిన్న ఫోటో సెక్షన్ తర్వాత ఇంకా ఫైనల్గా కేక్ అయితే కట్ చేసాము. సో మేమేంటి అంటే ఫస్ట్ ఫొటోస్ బాగా తీసుకొని కొంచెం మెమొరబుల్గా, అంటే ఆర్వీకి ఫ్యూచర్లో చూపించడానికైనా నేను ప్రతి మంత్ బర్త్డే మంచిగా చేద్దాం అనుకున్నాను. నాకు దొరికి ఒక డే ఆఫ్ ఆర్ నాకు దొరికిన టైంలో చిన్నగా నాకు తెలిసినట్టు నేనైతే చేశాను. బట్ నాకేంటంటే 6th మంత్ హాఫ్ మంత్ బర్త్డే అనేది నేను కొంచెం బాగా చేయాలని ముందు నుంచే ప్రిపేర్ అయి ఉన్నాను. కాకపోతే అమెజాన్లో కొన్ని ఆర్డర్స్ అయితే పెట్టాను. సో నేను పెట్టిన బ్యానర్ అయినా, టెడ్డీ అయినా, సో నేను చెప్పాను కదా ఒక థీమ్ అనుకున్నాను అనేసి. సో ఇంక ఇవన్నీ ఆ థీమ్ కోసమే నేను అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టాను అసలు యాక్చువల్గా. కాకపోతే బయట చాలా గాలి, ఇంకా గాలికి బెలూన్స్ కూడా ఉండవేమో అనేసి ఇంకా మేము లోపలే డెకరేట్ చేసామన్నమాట. సో
ఆర్వి కొంచెంసేపు బాగానే ఉంటుంది. ఇంకొంచెంసేపు ఏమనిపిస్తుందో ఏంటో కొంచెంసేపు క్రాంకీగా ఏడుస్తూ ఉందనమాట. సో, ఇంకా ఫాస్ట్‌గా కంప్లీట్ చేయాలనుకున్నాము. ఇంక అందుకే ఎక్కువ లేట్ చేయలేదు. సో, కొన్ని ఫోటోస్, కొన్ని వీడియోస్ అయితే తీసాము. సో, తీసి ఇంకా నెక్స్ట్ ఇంకా కేక్ అయితే కట్ చేసాము. అండ్ ఆర్విని నార్మల్‌గా ఫోటోస్‌కి అంటే కూర్చోబెట్టి ఫోటోస్ తీయడానికైతే చాలా ఇబ్బంది పడ్డాము. ఎందుకంటే అసలు చూడట్లేదు. ఏడుస్తుంది. మేము దూరం వెళ్తుంటే వీడియోకి కూడా కోఆపరేట్ చేయలేదు. క్లాప్స్ కొడుతూ అటు ఇటు చేస్తూ తనకు కెమెరాకి చూడమని చెప్పి చాలా వరకు ఇబ్బంది పడ్డాము. కానీ ఎలాగో అలా కొంచెం అయితే వీడియో కొన్ని ఫోటోస్ అయితే తీశాను. ఆ రోజు ఏంటంటే అసలు యాక్చువల్‌గా మార్నింగ్ నేను వర్క్‌కెళ్ళొచ్చాను. సో, ఇంకా ఈవినింగ్ చేశాము ఇదంతా. సో, నేనొచ్చాక నేనే ఈ బెలూన్స్ తీసుకొని రావడం ఇంక అప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో, ఇంకా ఆర్వి కూడా కొంచెం అప్పటి వరకు పడుకోలేదంట అసలు యాక్చువల్‌గా పడుకోలేదు. ఇంకా తనకి బాగా నిద్రొస్తున్నట్టుంది. అండ్ చిన్నగా ర్యాషెస్ కూడా అయ్యాయి ఆర్వికి. ర్యాషెస్ వల్ల ఇంక ఇరిటేషన్‌గా ఉన్నట్టుంది. కొంచెం చాలా వరకి క్రాంకీగానే ఉంది. అట్‌లీస్ట్ కేక్ కట్ చేసినప్పుడు మాత్రమే ఆ కేక్‌ని చూసుకుంటూ చాలా అంటే హ్యాపీగా ఫీల్ అయింది. ఇట్లా లాక్కుంటుంది కేక్‌ని. అది ఇప్పుడు మీరు వీడియోలో చూస్తారు. అసలు యాక్చువల్‌గా నేను డెకరేషన్ ఎలా చేసాము అంటే, ఆ చిన్న డెకరేషన్ అయినా అసలు ఎలా సెట్ చేసామో అదంతా తీద్దాం అనుకున్నాను. ఎందుకంటే సోఫాలు అటు జరిపేసి దాన్ని ఒక వైట్ బ్యాక్‌గ్రౌండ్ లాగా ఉండాలి అనేసి ఇంకా వాటిని సోఫాస్ అన్నీ మూవ్ చేసి సో, ఈ డెకరేషన్ అయితే చేసాము. అది చిన్న డెకరేషన్ అయినా కూడా దాన్ని ఎలా చేసాము అనేది అసలు నేను చూపిద్దాం అనుకున్నాను. కాకపోతే ఇంకప్పుడు తీసేవాళ్ళు ఎవరు లేరు. సో, ఇంక అందుకని ఇంకా అదైతే క్యాప్చర్ చేయలేదు. బట్ ఇక్కడ చూడండి మా పాప కేక్ కోసం ఎలా చేస్తుందో అసలు. తన కేక్ చూసి తను హ్యాండ్‌తోని స్మాష్ చేస్తారు కదా! కేక్ స్మాష్ అలా చేద్దాం అనుకుంటుంది. కాకపోతే మేము అసలు టచ్ చేయనివ్వలేదు. తను ఎక్కడ నోట్లో పెట్టేసుకుంటదేమో అనేసి ఇంకా టచ్ అయితే చేయనీయలేదనమాట. బట్ కేక్‌ని మాత్రం తను చాలా హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేస్తుంది చూసి. ఫైనల్‌గా ఇంకా కేక్ కటింగ్ టైమ్ వచ్చేసిందనమాట. ఇంకెంతసేపు చేస్తారు అన్నట్టు చూస్తుందనమాట మా ఆర్వి పాప. సో, ఇంకా మేము కేక్ మీద పెట్టేదాన్ని అది హాఫ్ వెయిట్ అది తీసుకున్నాం కదా! బట్ అదైతే యూజ్ చేయలేదు. ఎందుకంటే అది పెద్దగా కనిపిస్తుంది. సో, అనిపించలేదు. సో, అందుకని యూజ్ చేయలేదు. ఇంకా నేను హ్యాపీ బర్త్‌డే సాంగ్ పాడుతున్నా. అసలు యాక్చువల్‌గా ఒరిజినల్ వాయిస్ ఉంచుదాం అనుకున్నాను. కాకపోతే అంతా హడావిడిగా గందరగోళంగా ఉంది. సో, ఇంకా అందుకనే అది ఒరిజినల్ వాయిస్ అయితే తీసేసాను. అసలు మ్యూజిక్ యాడ్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే మళ్ళీ కాపీరైట్స్ వస్తాయి. ఫైనల్‌గా కేక్ కటింగ్ టైమ్ అయితే వచ్చేసింది. సో, మా ఆర్వి పాప ఎప్పటినుంచో వెయిట్ చేస్తుందనమాట. కేక్‌ని నాకెప్పుడు పెడతారు? నేను ఎప్పుడు తినాలి అన్నట్టు. బట్ తనకైతే అసలు పెట్టలేదు. ఎందుకంటే దీంట్లో అంటే స్వీట్‌నెస్ అంటే షుగర్ అంతా ఉంటది కదా! సో, బేబీస్‌కి పెట్టొద్దు అన్నట్టు ఇంకా నేనైతే తనకి తినిపించలేదు. బట్ కేక్ మాత్రం చాలా బాగుంది. చాలా టేస్టీగా ఉంది. సో, ఎవరికైనా ఎడిన్‌బ్రాలో ఉన్న వాళ్ళకి కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, తనని ఎలా అప్రోచ్ అవ్వాలని నేనైతే మీకు చేస్తాను. సో, వాళ్ళ మామ వీడియో కాల్‌లో ఉన్నాడనమాట. ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నాడు. సో, ఎప్పుడు కట్ చేపిస్తాము అనేసి కేక్. వాళ్ళ మామకున్నంత ఎక్సైట్‌మెంట్ మాకు కూడా లేదనుకుంటా. వాడు చాలా హ్యాపీ అనమాట. ఇంకా ఎప్పుడు చేస్తామో, ఎప్పుడు చేస్తామో అని వెయిట్ చేస్తున్నాడు. మా పాప చూడండి కేక్ అలా జస్ట్ నార్మల్‌గా మౌత్ దగ్గరికి తీసుకొస్తే ఎలా చేస్తుందో, తినడానికి రెడీగా ఎక్సైటింగ్‌గా ట్రై చేస్తుందనమాట. సో, జస్ట్ లైట్‌గా అంటే లైట్‌గా చాలా లైట్‌గా అలా టచ్ చేపిచ్చాను. అంతే. బట్ ఇంకా అసలేం పెట్టలేదు. ఇంకా తర్వాత కేక్ మొత్తం మేమే తినేసాము. సో, ఆర్వి పాపకి మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలానే ఉండాలనుకుంటున్నాను. నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో చాలామంది మెసేజ్ చేస్తున్నారు. దానికైతే చాలా థాంక్స్. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది దీని కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. సో, ఈ వీడియో అయితే ఎక్కువ లెంతీగా ఉండదు. షార్ట్ అండ్ స్వీట్‌గా పెట్టాను. సో, మా పాప చూడండి మా హస్బెండ్‌కి కేక్ పెడుతుంటే నాకెక్కడ అన్నట్టు చూస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా! డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.